Please subscribe my channel and like my video. Dear students, SSC Public Examinations లో క్వశ్చన్ నెంబర్ 17 8 మార్క్స్ కి మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి డయాగ్రామ్ వస్తుంది. అది ఎలా డ్రా చేయాలో చూద్దాం. కండిషన్స్ అండర్ విచ్ ఐరన్ రస్ట్స్. దీనికి ఒక టెస్ట్ ట్యూబ్ డ్రా చేయాలి. టెస్ట్ ట్యూబ్ కార్కు. మనం ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో మనం వాటర్ తీసుకున్నాం కాబట్టి వాటర్కి ఒక ఓవెల్ షేప్లో వాటర్ని డ్రా చేసి 3 నెయిల్స్ని అందులో సగం వరకు వాటర్ ఉండేలాగా డ్రా చేయాలి. సేమ్ మళ్ళీ ఇలాగే మరొక టెస్ట్ ట్యూబ్ని డ్రా చేసుకుని ఇప్పుడు ఇందాకల కంటే వాటర్ ఎక్కువగా అంటే నెయిల్స్ పూర్తిగా ములిగేలాగా ఒక ఓవెల్ షేప్ని దానికి పైన ఆయిల్ లేయర్ కోసం మరొక ఓవెల్ షేప్ని డ్రా చేయాలి. త్రీ నెయిల్స్ని వాటర్లో ములిగేలాగా డ్రా చేయాల్సి ఉంటుంది. సేమ్ ఇలాగే మరొక టెస్ట్ ట్యూబ్ని డ్రా చేసి ఇప్పుడు 3 నెయిల్స్ డ్రా చేయాలి. వాటర్ అనేటువంటి ఇందులో ఉండదు కాబట్టి ఇందులో ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ కాబట్టి స్మాల్ సర్కిల్స్ కొంచెం ఎక్కువగా డ్రా చేయాల్సి ఉంటుంది. అవి ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్గా మనం లేబుల్ చేసుకుంటాం. 3 నెయిల్స్ డ్రా చేశాక ఒక చిన్న చిన్న సర్కిల్స్ డ్రా చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ నుంచి పార్ట్స్ని మనం నోట్ చేద్దాం. ఆ నెయిల్స్ పైన ఉన్నదంతా కూడా ఎయిర్గా నోట్ చేయాలి. తర్వాత రస్టీ ఐరన్ నెయిల్స్, వాటర్. సెకండ్ టెస్ట్ ట్యూబ్లో కూడా పైన ఎయిర్ నోట్ చేయాలి. ఆ పైన ఓవెల్ షేప్ మనకి లేయర్ ఆఫ్ ఆయిల్ని ఇండికేట్ చేస్తుంది. ఇందులో తీసుకున్న వాటర్ బాయిల్డ్ డిస్టిల్ వాటర్గా మార్క్ చేయాలి. థర్డ్ టెస్ట్ ట్యూబ్లో మాత్రం డ్రై ఎయిర్ నోట్ చేయాలి. ఎందుకంటే ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ ఆ వెట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మాయిశ్చర్ అంతా అబ్జర్వ్ అయిపోతే డ్రై ఎయిర్ ఉంటుంది కాబట్టి డ్రై ఎయిర్ అని ఆ సర్కిల్స్ని ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ అని నోట్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ డయాగ్రాము పబ్లిక్ ఎగ్జామినేషన్స్.